ఈరోజు మనం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మేఘం బరువు, కవల పిల్లల వేలిముద్రలు ఎందుకు ఒకేలా ఉండవు, భూమి తిరిగే స్పీడ్ ఎంత, ప్రతిరోజు వచ్చే తుఫాన్, మార్స్ గ్రహం షేప్ ఎలా ఉంటుంది, పుట్టిన పిల్లలు లోకాన్ని ఏ రంగులో చూస్తారు, ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలమలేష్ అండ్ వెల్కమ్ టు టీబీఎం ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మనం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆకాశంలో తేలియాడే మేఘాల బరువు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మేఘం బరువు దాదాపు 10 లక్షల టన్నులు ఉంటుంది అంటే నమ్ముతారా? సాధారణంగా ఒక మేఘం 1 క్యూబిక్ కిలోమీటర్ సైజులో ఉండి ప్రతి క్యూబిక్ మీటర్కు దాదాపు 1.003 కిలోల డెన్సిటీ కలిగి ఉంటుంది. అంటే ఇది దాని చుట్టూ ఉండే గాలి కంటే 0.4% తక్కువ డెన్సిటీ అన్నమాట. అందుకే మేఘాలు గాలిలో తేలగలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. కవల పిల్లలు చూడటానికి అచ్చం ఒకేలా ఉన్నా వారి వేలిముద్రలు మాత్రం ఒకేలా ఉండవు. తల్లి కడుపులో ఉన్నప్పుడు పెరిగే వాతావరణం, అంటే బొడ్డు ప్రేగు పొడవు, కడుపులో వాళ్ళు ఉండే పొజిషన్, వేళ్ళు పెరిగే స్పీడ్ వేలిముద్రలను మారుస్తుంది. అందుకే వాళ్ళ వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే భూమి తిరిగే స్పీడ్ మారుతుంది. అవును, నిజానికి అది స్లో అవుతుంది. దీనివల్ల 100 ఏళ్లకు ఒకసారి లెంత్ సగటున 1.8 సెకండ్లు పెరుగుతుంది. 600 మిలియన్ ఏళ్ల క్రితం ఒక రోజు అంటే కేవలం 21 గంటలే ఉండేది అంటే నమ్ముతారా? ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఆహారాన్ని వేడి చేసుకొని అలా వేడివేడిగా తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ విదేశాలలో పాస్తాను వేడిగా కంటే చల్లార్చి తినడం వల్ల కొన్ని ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. పాస్తాను వండి చల్లార్చడం వల్ల దాని పిండి పదార్థం నిర్మాణంలో మార్పు వచ్చి అందులో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడానికి, ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలోనే అమెరికాలోని తల్లిదండ్రులు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ హ్యాపీనెస్ సర్వేలు పక్కా సైన్స్ కాకపోయినా అమెరికాలో పిల్లలు లేనివారి కంటే పిల్లలు ఉన్నవారే తక్కువ సంతోషంగా ఉన్నారట. అదే ఇండియాలో చూస్తే పిల్లలు ఉన్నవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే ఆ ఆస్ట్రేలియా ఉత్తర తీరంలో టీవీ ఐలాండ్లో ఉండే క్లైమేట్ వల్ల హెక్టార్ అనే పెద్ద తుఫాను సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది. సాధారణంగా తుఫానులను అంచనా వేయలేం, కానీ ఇది మాత్రం టైం టు టైం వస్తుంది. ఇది దాదాపు 19 కిలోమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన చెవి కింద ఉండే మెత్తటి భాగం అంటే ఇయర్ లోబ్స్ వల్ల శరీరానికి ఎలాంటి బయోలాజికల్ ఉపయోగం లేదు అంటే నమ్ముతారా? అందులో నరాలు ఎక్కువగా ఉండి సోషల్ బాండింగ్కు పనికొచ్చిన సైన్స్ పరంగా వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదని సైంటిస్టులు అంటున్నారు. ఫ్రెండ్స్, మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం బయటికి శబ్దం చేయకుండా మనసులోనే చదువుతున్నప్పుడు కూడా మన నోరు, నాలుక ఇంకా గొంతులోని కండరాలు యాక్టివేట్ అవుతాయి అని ఎంతమందికి తెలుసు? దీన్ని సబ్ వోకలైజేషన్ అంటారు. అంటే మనం బయటికి మాట్లాడకపోయినా ఆ పదాలు అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ లోపల వాటిని పలుకుతూనే ఉంటాం. ఇది నిజంగా అమేజింగ్ కదూ. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పటికీ డైనోసార్ల గురించి ఎన్నో రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా దొరికిన డైనోసార్ పేడ, ఫాజిల్ పువ్వు అన్నింటికంటే పెద్దది, 30 సెంటీమీటర్ల కంటే పొడవు, 2 లీటర్ల వాల్యూమ్ కలిగి ఉంది. ఇది టేరెక్స్ డైనోసార్ది అని నమ్ముతున్నారు. దీన్ని రీసెర్చ్ చేసి ఆ డైనోసార్ ఏం తినేదో సైంటిస్టులు తెలుసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన యూనివర్స్లో మిస్టీరియస్ గ్రహం మంగళ గ్రహం. ఇది పూర్తిగా రౌండ్గా ఉండదు అంటే నమ్ముతారా? సోలార్ సిస్టంలోని మిగతా గ్రహాలలాగా కాకుండా ఇది ఒక రగ్బీ బాల్ షేప్లో ఉంటుంది. దీని 3 వైపులా కొలతలు వేరువేరుగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. హెల్త్ విషయానికి వస్తే ఫిట్నెస్ కోసం రోజు తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్నే తినాలి అనుకుంటారు. కానీ ప్రపంచంలో 0 క్యాలరీ ఫుడ్ అంటూ ఏవీ లేవు.
సెలరీ, వాటర్ క్రేన్ లాంటి తక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్స్ తిన్నా కూడా వాటిని అరిగించుకోవడానికి బాడీ ఖర్చు చేసే ఎనర్జీ అంటే వాటి ద్వారా వచ్చే ఎనర్జీనే ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్రపంచంలో దాదాపు 8-10% మంది రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరుకుతారు అంటే నమ్ముతారా? దీన్ని స్లీప్ బ్రాక్సిజం అంటారు. చాలామందికి తాము నిద్రలో ఇలా చేస్తున్నామనే విషయమే తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 13. యూనివర్స్ యొక్క సగటు రంగు కాస్మిక్ లాటే అంటారు. 2002లో జరిగిన ఒక స్టడీలో అన్ని గ్యాలక్సీల నుంచి వచ్చే వెలుతురును కలిపితే అది వైట్కు దగ్గరగా అంటే ఒక గోధుమ రంగులో ఉంటుంది అని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. నీరు నిజానికి తడిగా ఉండదు. అదేంటి బ్రో, నీళ్లు తడిగా ఉండకపోవడం ఏంటి అనుకుంటున్నారా? సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఒక లిక్విడ్ ఏదైనా సాలిడ్ వస్తువును తాకినప్పుడు వచ్చే ఫీలింగ్ను తడి అంటారు. కాబట్టి నీరు వస్తువులను తడి చేయగలదు, కానీ నీటి కింద నీరు తడిగా ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 15. చాలామంది ఇంట్లో పిల్లుల్ని పెంచుకుంటూ ఉంటారు, కానీ వాటిని ఎక్కడ తాకితే ఎలా ఫీల్ అవుతాయో ఎవరికీ సరిగా తెలియదు. చాలామంది పిల్లులను తప్పుడు పద్ధతిలో నిమురుతారు. కేవలం ఫుడ్, అటెన్షన్ కోసమే అవి దాన్ని భరిస్తాయని ఎంతమందికి తెలుసు? పిల్లులను నిమరడానికి సేఫ్ ప్లేసెస్ ఏంటి అంటే గడ్డం కింద, బుగ్గలు మరియు చెవుల కింద. కానీ వాటి పొట్ట మీద, తోక మొదట్లో ముట్టుకుంటే వాటి కోపం వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. పుట్టిన పిల్లలు లోకాన్ని కేవలం బ్లాక్ అండ్ వైట్లోనే చూస్తారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు అంటే నమ్ముతారా? వాళ్లకు కలర్ విజన్ తక్కువగా ఉన్న కొన్ని థిక్ కలర్స్, ముఖ్యంగా ఎరుపు రంగును చూడగలరు. ఎందుకంటే పుట్టినప్పుడు కంటిలోని కలర్స్ను గుర్తించే కోన్ సెల్స్ పూర్తిగా డెవలప్ అవ్వవు. అందుకే వాళ్ళు కొన్ని కలర్స్ని చూడలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 17. మనిషి శరీరంలో ఉండే కెమికల్స్, రా మెటీరియల్స్ని విడివిడిగా ల్యాబ్లో కొనాలంటే దాదాపు 14,92,300 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనమే రిఫైన్ చేసుకోగలిగితే దాని ఖర్చు 12,864 కంటే తక్కువలోనే అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. భూమి మీద ఉన్న బ్యాక్టీరియాలన్నింటినీ ఒకదానిపై ఒకటి నిలబెడితే అది 10 బిలియన్ లైట్ ఇయర్ పొడవు అవుతుంది. భూమిపై ఉండే 0.001 mm సైజు ఉండే సూక్ష్మజీవులన్నీ కలిస్తే మన మిల్కీవే గ్యాలక్సీ చుట్టూ 20,000 సార్ల కంటే ఎక్కువ రౌండ్లు వేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 19. మనం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు మెడకు టై గట్టిగా కట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల బ్రెయిన్కు వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ 7.5% తగ్గుతుందని 2018 స్టడీలో తేలింది. దీనివల్ల కళ్ళు తిరగడం, వాంతులు రావడం, తలనొప్పి రావచ్చు. టై గట్టిగా ఉంటే కళ్ళలో ప్రెషర్ పెరుగుతుంది. పైగా అలా చేయడం వల్ల వీటిలో జెమ్స్ కూడా ఎక్కువగా చేరుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20. పెద్ద పెద్ద పదాలను చూసి భయపడటాన్ని హిప్పోపోటమస్ స్ట్రోసెస్క్వి ఫెడాలియోఫోబియా అంటారు. వినడానికి, పలకడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ. ఈ 36 అక్షరాల పదాన్ని మొదట రోమన్ కవి హోరెస్ వాడారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ కవి ఐమీ దీన్ని పాపులర్ చేశారు. ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఆ గంట సింబల్ని ఆన్ చేసుకోండి. జై హింద్.